ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అతి ముఖ్యమైన వారిలో ఒకరు విజయసాయిరెడ్డి. ఈయన వైసీపీ నుండి 2 సార్లు రాజ్యసభకు ఎన్నిక కావడంతో పాటు పార్టీలోనూ పలు పదవులు దక్కాయి. అయితే 2024 ఎన్నికల్లో నెల్లూరు లోక్సభకు పోటీ చేసిన విజయసాయిరెడ్డి గారు 2,40,000 ఓట్ల తేడాతో ఓడారు. ఇక తాజాగా ఆయనపై సంచలనమైన ఇబ్బందికరమైన ఆరోపణలు వచ్చాయి. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి చార్టెడ్ అకౌంటెంట్ గా కెరీర్ మొదలుపెట్టిన విజయసాయిరెడ్డి గారు వైసీపీలో కీలక నేతగా ఎలా ఎదిగారు, వైఎస్ కుటుంబానికి ఆప్తుడిగా ఎలా మారారు, పార్టీ ఓటమి తర్వాత ఆయన పూర్తిగా సైలెంట్ అయిపోవడం వెనుక కారణం ఏంటి అనేది తెలుసుకుందాం. విజయసాయిరెడ్డి గారి పూర్తి పేరు వేణుంబాక విజయసాయిరెడ్డి. 1957 జూలై 1న నెల్లూరు జిల్లా తాళ్లపూడిలో జన్మించారు. తండ్రి సుందర్రామరెడ్డి గారు. విజయసాయిరెడ్డి గారు 22 ఏళ్లకే సీఏ పూర్తి చేశారు. కొన్నాళ్లకు చెన్నైలో విఎస్ రెడ్డి ఎస్పీ అసోసియేట్స్ పేరుతో ఆడిట్ ఫర్మ్ ని పెట్టారు. హైదరాబాద్, బెంగళూరులకు విస్తరించారు. దేశంలో పలు ప్రముఖ కంపెనీలకు కోర్ బ్యాంకింగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, కార్పొరేట్ ఆడిట్, కాంకరెంట్ ఆడిట్ తో పాటు పలు విభాగాల్లో సేవలందించారు. పలు పిఎస్యులకు కూడా ఆడిటర్ గా చేశారు. డైరెక్ట్ టాక్సేషన్, ఇతర ట్యాక్స్ల వివాదాలు, కంపెనీల ఏర్పాటు, విలీనం, అపెలేట్ ట్రిబ్యునల్స్ లో తన క్లయింట్లకు సేవలను అందించారు. ఇక విజయసాయిరెడ్డి గారికి బంధువైన లక్కిరెడ్డిపల్లి ఎమ్మెల్యే గండికోట రామసుబ్బారెడ్డి కూతురు సునందతో 1978లో విజయసాయిరెడ్డి గారికి వివాహమైంది. అప్పటికే గండికోట సుబ్బారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరి వివాహానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హాజరయ్యారు కూడా. అలా వీరికి పరిచయం ఏర్పడింది. ఇక రామసుబ్బారెడ్డి గారి కుమారుడు విజయసాయిరెడ్డి సొంత బావమర్ది ద్వారకానాథ్ రెడ్డి ఆ తరువాతి కాలంలో వైసీపీలో, టీడీపీలో కీలక నేతగా ఎదిగారు. రామసుబ్బారెడ్డి గారి మరో కుమార్తె అంటే విజయసాయిరెడ్డి భార్య సిస్టర్ పేరు హరెమ్మ. ఈమె కుమార్తె అలేఖ్యారెడ్డి. ఈమెనే తారకరత్న వివాహం చేసుకున్నారు. ఇక ఆడిటింగ్ లో భాగంగా పలు కంపెనీలకు, పిఎస్యులకు ఆడిటర్ గా వ్యవహరించడంతో పాటు పలువురు నాయకుల కంపెనీలకు కూడా ఆడిటర్ గా చేయడంతో నాయకులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యాక విజయసాయిరెడ్డిని ఆర్బీఐకి మేనేజింగ్ డైరెక్టర్ చేయాలని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధిష్టానం వద్ద పట్టుబట్టినా సాధ్యం కాలేదట. దాదాపు 2 ఏళ్లు ఈ ప్రయత్నాలు జరిగినా వర్కౌట్ కాలేదు. దీంతో 2006లో టీటీడీ బోర్డు సభ్యుడిగా చేశారు. 2008లో మరోసారి ఎంపిక చేశారు. 2010 వరకు ఆ పదవిలో ఉన్నారు. అదే సమయంలో 2006 నుండి 2009 వరకు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ కు డైరెక్టర్ గా చేశారు. వైఎస్ఆర్ హయాంలోనే వైఎస్ జగన్ గారితో పరిచయమైంది. జగన్ గారు వ్యాపారంలోకి అడుగుపెట్టడం వెనుక విజయసాయిరెడ్డి గారి ప్రోద్బలం, ప్రోత్సాహం ఉందని చెబుతారు. జగతి పబ్లికేషన్స్ కి మొదట చైర్మన్ గా చేశారని, పలు సంస్థల నుండి పెట్టుబడి తీసుకొచ్చే బాధ్యత కూడా విజయసాయిరెడ్డి గారు తీసుకున్నారని చెబుతారు. తరువాత జగన్ గారు ఆ కంపెనీకి చైర్మన్ అయ్యారు. అయితే కంపెనీలకు సంబంధించిన వ్యవహారాలు, పెట్టుబడులు, ఇలా ఆర్థిక అంశాలను మాత్రం విజయసాయిరెడ్డి గారే చూశారని చెబుతారు. ఇక 2009 సెప్టెంబర్లో వైఎస్ఆర్ గారి మరణంతో రాజకీయ సమీకరణాలు మారాయి. వైఎస్ జగన్ తో పాటు పలువురిపై అక్రమాస్తుల కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే 16 నెలలు జైలుకు వెళ్లారు జగన్. విజయసాయిరెడ్డి గారు ఈ వ్యవహారంలో ఇరుక్కున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి గారు వైఎస్ భారతి గారికి అండగా నిలబడి జగతి పబ్లికేషన్స్ కి సంబంధించి ఆడిటింగ్ మొత్తం చూసుకున్నాడని చెబుతారు. వైఎస్ రాజశేఖర రెడ్డిని అభిమానించే వ్యక్తిగా వారి వైపే నిలబడ్డారు. జగన్ జైలు నుండి బయటకు వచ్చాక విజయసాయిరెడ్డి మరింత క్లోజ్ అయ్యాడు. జగన్ గారు 2011లో వైసీపీ పార్టీ పెట్టడంతో అందులో చేరారు. ఆ పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినా 2016లో విజయసాయిరెడ్డి గారు వైసీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉండడంతో పాటు పార్టీలో నంబర్ 2గా ఎదిగారు. వైఎస్ జగన్ 2019 ఎన్నికల పాదయాత్రలో విజయసాయిరెడ్డి గారు అన్నీ తానే వ్యవహరించారని చెబుతారు. జగన్ గారు రాష్ట్రంలో పాదయాత్ర చేస్తుంటే విజయసాయిరెడ్డి గారు ఢిల్లీ స్థాయిలో పార్టీకి సంబంధించిన పనులు చక్కబెట్టేవారని, కేంద్రంలో ఉన్న బీజేపీ నేతలతో ఆయన సన్నిహితంగా మెలిగారని చెబుతారు. వైసీపీ, బీజేపీ మధ్య దోస్తీ కుదరడం, బీజేపీకి టీడీపీని దూరం చేసేలా వ్యూహం రచించడం వెనుక విజయసాయిరెడ్డిదే కీలక పాత్ర అని చెబుతారు. తెర వెనుక నుండి వ్యూహాలు రచించే వ్యక్తిగా విజయసాయిరెడ్డి గారికి పేరుంది. 2019 ఎన్నికల ముందు ప్రశాంత్ కిషోర్ ను వైసీపీ కోసం పనిచేసేలా ఒప్పించింది విజయసాయిరెడ్డేనని చెబుతారు. ఇక 2019లో వైసీపీ 151 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. ఆ గెలుపులో విజయసాయిరెడ్డి పాత్ర కూడా కీలకమైందని చెబుతారు.
ఆ తరువాత ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు బాపట్ల, నర్సారావుపేట జిల్లాల వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ గా విజయసాయిరెడ్డి వ్యవహరించారు. అయితే 2024 ఎన్నికల సమయానికే విజయసాయిరెడ్డి హవా తగ్గిందనే చర్చ పార్టీలో నడిచింది. వాస్తవానికి వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఢిల్లీలో విజయసాయిరెడ్డి గారు, పార్టీ వ్యవహారాల్లో వైవి సుబ్బారెడ్డి గారు తమ హవా కొనసాగించారు. విజయసాయిరెడ్డి గారికి మొదట ఉత్తరాంధ్ర, ఆ తరువాత నెల్లూరు, ప్రకాశం బాధ్యతలను అప్పగించారు. ఆ తరువాత ఆ బాధ్యతల నుండి కూడా విజయసాయిరెడ్డిని తప్పించారు. ఆ టైంలోనే విజయసాయిరెడ్డిపై పలు ఆరోపణలు వచ్చాయి. ఇక 2024 లోక్సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు వేమిరెడ్డి వైసీపీని వీడారు. దీంతో చివరి నిమిషంలో నెల్లూరు నుండి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇదే సమయంలో వైవి సుబ్బారెడ్డి రాజ్యసభ సభ్యుడయ్యారు. అయితే ఎన్నికల ఫలితాల తరువాత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటరీ పార్టీ నేతగా వైవి సుబ్బారెడ్డిని నియమించారు. అప్పటి వరకు ఆ హోదాలో ఉన్న సాయిరెడ్డిని రాజ్యసభ పక్ష నేతగా పరిమితం చేశారు. ఈ పరిణామాల తరువాత విజయసాయిరెడ్డి సైలెంట్ గా ఉంటున్నారు. అంతకుముందు తరచూ సోషల్ మీడియా వేదికగా టీడీపీ పైన విమర్శలు చేసే విజయసాయిరెడ్డి గారు కూటమి ప్రభుత్వ నిర్ణయాలపైన ఎక్కడా స్పందించడం లేదు. దీంతో అసలు విజయసాయిరెడ్డి గారి అడుగులు ఎటు అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. ఇక ఆయనపై ఉన్న విమర్శలు కూడా తక్కువేం కాదు. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయన కుటుంబీకులు, సంబంధికులు కొన్ని భూములను ఆక్రమించారని అప్పటి ప్రతిపక్ష టీడీపీ ఆరోపించింది. ఆయన అల్లుడైన రోహిత్ రెడ్డి అరబిందో ఫార్మా యజమానుల్లో ఒకరు. ఆయన కుటుంబీకులు కూడా ఓ కుంభకోణంలో అరెస్ట్ అయ్యారు కూడా. ఇక విశాఖపట్నం, భోగాపురం ప్రాంతంలో అవ్యాన్ రియల్టర్స్ పేరుతో 100 కోట్ల విలువైన భూములను 11 నెలల్లో కొనేశారని, ఆ కంపెనీల్లో విజయసాయిరెడ్డి కుటుంబీకులు కూడా ఉన్నారని టీడీపీ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను విజయసాయిరెడ్డి ఖండించారు. ఇక ఎన్టీఆర్ గారి కుమార్తె ఉమామహేశ్వరి గారి బలవన్మరణం టైంలో విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ కూడా వివాదాస్పదమైంది. చంద్రబాబును టార్గెట్ చేసి ఈ ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లో ఉమామహేశ్వరి మరణంపై అనుమానాలున్నాయి, చంద్రన్న వేధించాడా లేక ఇంకెవరైనా చంపి ఉరివేశారా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఎన్టీఆర్ కూతురు బేలగా ఆత్మహత్య చేసుకుందంటే ఎవరూ నమ్మడం లేదని, సిబిఐ దర్యాప్తు కోరి నిజం నిగ్గు తేల్చాలి చంద్రన్న అని ట్వీట్ చేయడం అప్పట్లో సంచలనం రేపాయి. ఇక తారకరత్న మరణించిన టైంలో నందమూరి, నారా కుటుంబానికి విజయసాయిరెడ్డి బాగా దగ్గరయ్యారని వార్తలు రావడం, పైగా టీడీపీ అధినేత చంద్రబాబు గారితో అత్యంత సన్నిహితంగా ఉండటం వైఎస్ జగన్ గారికి నచ్చలేదని, అందుకే పార్టీలో ఏ పదవి లేకుండా చేశారని కూడా వార్తలు వచ్చాయి. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబుపై పింక్ డైమండ్ పేరుతో ఆరోపణలు చేయడం వెనుక విజయసాయిరెడ్డి వ్యూహం కూడా చాలా ఉందని చెబుతారు. చివరికి పింక్ డైమండ్ అనేదే తిరుమల శ్రీవారికి లేదని తేలింది. ఆ విషయంలోనూ వైఎస్ జగన్ సర్కారు అపఖ్యాతి మూటగట్టుకుంది. ఇక విజయసాయిరెడ్డి గారి ట్వీట్ల విశ్వసనీయత పైన ప్రభావం పడింది. వైఎస్ వివేకానంద హత్య కేసుకు సంబంధించి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇవే కాదు, పలువురు వైసీపీ మహిళా నాయకుల విషయంలోనూ ఆయనపై గతంలో పలు ట్రోలింగ్లు నడిచాయి. మొత్తం మీద పార్టీలో నంబర్ 2 స్థానం నుండి ప్రస్తుతం అప్రధాన్యంగా మారిన విజయసాయిరెడ్డి గారికి సంబంధించిన చర్చ వైసీపీలోనూ జరుగుతోంది. ఇక తాజాగా జరుగుతున్న పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయో చూడాలి.